హాయ్ ఎవ్రీవన్ మరొక కొత్త వీడియోలోకి స్వాగతం అండి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో మీకు కొత్త ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగిందండి. టోటల్గా 4 రకాలుగా ఇక్కడ మీకు ఉద్యోగాలు ఉన్నాయి. మనకు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు, డేటా ఎంట్రీ ఆపరేటరు, అలానే వర్క్ ఇన్స్పెక్టరు, అలానే సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. కేవలం 10th అండ్ అబోవ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేదు, ఫీజు లేదు. జస్ట్ మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుందండి. ఈ న్యూస్ పేపర్లో వచ్చింది. అన్ని లింక్స్తో పాటు మీకు నేను తెలియజేస్తాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా మీరు అప్లై చేసుకోవాలి అనేది కూడా పూర్తి ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సిన చాలా సింపుల్, గూగుల్లో వెళ్ళండి. ఫ్రెండ్స్, మీరు చేయాల్సిన చాలా సింపుల్ 2 ఆప్షన్స్ అనేది ఉందండి. ఒకటి ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు డైరెక్ట్ లింక్ ఉంటుంది. లేకపోతే గూగుల్లో వెళ్ళండి, తెలుగు జాబ్స్ పాయింట్ అని మన ఛానల్ పేరు సేమ్ టు సేమ్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన టాప్లో మీకు telugujob.com అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మన అఫ్సల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుందండి. ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్ మీకు ఇచ్చాను. ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు నోటిఫికేషన్ అంతా కూడా రీడౌట్ అనేది చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మన అఫ్సల్ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. అయితే ఫ్రెండ్స్, ఈ జాబ్ అప్డేట్ ఎక్కడి నుంచి వచ్చింది కానీ ఇక్కడ మీరు కానీ చూసుకుంటే కిందికి కానీ వచ్చినట్లయితే పూర్తి డీటెయిల్ అన్ని కూడా ఇక్కడ మీరు రీడౌట్ చేసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ అనేది ఉంటుంది. ఈ పీడిఎఫ్ ప్రకారం ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని వెంటనే అప్లై అనేది చేసుకోండి. ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై అనేది చేయాలని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకేంటంటే అల్లూరు సీతారాం జిల్లా అభ్యర్థులు మాత్రమే ఇక్కడ అప్లై అనేది చేసుకోవాలని తెలియజేస్తున్నారు. ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకి ఒక ఉద్యోగం అయితే ఉంది. 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు దానికి సమానమైనటువంటి అభ్యర్థులు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చండి. అలానే మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి 2 ఉద్యోగాలు ఉన్నాయి. అలానే బీసీఏ, అలానే ఎంసీఏ, అలానే బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు లేదా ఎనీ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్కి. అలానే వర్క్ ఇన్స్పెక్టర్ మనం కానీ చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, అలానే బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఒక జాబ్స్ అయితే ఉంది. ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అడగలేదండి. ఇక్కడ 8/18/9/2020 నాటికి 18 సంవత్సరాల 44 మధ్యలో మీ ఏజ్ అనేది కలిగి ఉండాలి. ఇది మనకు రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రోజు న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. మనకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో మనకు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అంటే ప్రాజెక్ట్ అసిస్టెంట్ మరియు మనకు కానీ చూసుకున్నట్లయితే జాయింట్ కలెక్టర్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్లో వర్క్ అయితే ఉంటుంది. ఈ వర్క్ మనం కానీ చూసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ ఇయర్ జూలై వరకు అయితే ఉంటుందని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత కంటిన్యూ చేసేదా లేదా అనేది వాళ్ళు మనకు తెలియజేస్తారు. ప్రజెంట్ అయితే మీకు అవుట్సోర్సింగ్ పద్ధతి మీద ఇక్కడ జాబ్స్ అనేది తీసుకుంటున్నారండి. ఓకే, చాలా సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు. మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్లు ఎవరైనా ఉన్నా కూడా అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి చూసిన వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. వాళ్ళు అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకుంటే వాళ్ళకి జాబ్ అనేది వస్తుందండి. అయితే మనకి ఏంటంటే రోస్టర్ ప్రకారం అయితే ఇక్కడ మీకు జాబ్స్ అయితే ఉంటాయండి. సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఎస్సీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వర్క్ ఇన్స్పెక్టర్ జాబ్స్కి ఎస్టీ వాళ్ళు మహిళలు అప్లై చేసుకోవచ్చు. అలానే మనకు ఓసీ పర్సన్స్ అప్లై చేసుకోవచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగులకి ఓబీసీ బీ చేసుకోవచ్చు. అలానే మనం కానీ చూసుకున్నట్లయితే ఎస్టీ వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకి ఓసీ మహిళా అభ్యర్థులు మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నారు. అప్లై చేసుకోవాలనే విధానం మనం కానీ చూసుకున్నట్లయితే అర్హత కలిగినటువంటి నేను పైన చెప్పినటువంటి ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా గ్రాడ్యుయేటెడ్ అధికారి నుంచి జిరాక్స్ తీసి గ్రాడ్యుయేటెడ్ అధికారి నుంచి అటాచ్మెంట్ చేసిన తర్వాత అన్ని డాక్యుమెంట్ అనేది కూడా ఈ ప్లేస్కి అనేది అన్ని డాక్యుమెంట్తో పాటు ఏవేవి కలగని చూసుకున్నట్లయితే కుల ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, ఇతర డాక్యుమెంట్స్ అన్నీ కూడా జమ చేసి 7వ తేదీ లోపల ఈ ప్లేస్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ సబ్మిట్ చేసుకోవాలని తెలియజేస్తున్నారండి. అంటే ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేషన్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ మనకు ఈ ప్లేస్కి అనేది మనకు గ్రామంలో రాజమేంద్ర రూరల్లో వెళ్ళేసి ఇక్కడ అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నారు. ఓకే, అలానే ఇందులో మనకు చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎంపిక అనేది మనకు పోస్ట్ వివరాలకి మనకు సీనియర్ అసిస్టెంట్, వర్క్ ఇన్స్పెక్టర్, అలానే డేటా ఎంట్రీ ఆపరేటర్కి రాత పరీక్ష అలానే ఇంటర్వ్యూ ఉంటుంది. అలానే మనకు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకి విద్యార్హత మెరిట్ మీద అలానే మనకు అనుభవం ఆధారంగా సెలక్షన్ ఉంటుందని తెలియజేస్తున్నారండి. అంటే సబార్డినేట్ పోస్ట్కి మీకు ఎటువంటి రాత పరీక్ష లేదు. అలానే మనకు సీనియర్ అసిస్టెంట్, వర్క్ ఇన్స్పెక్టర్కి, అలానే డేటా ఎంట్రీ ఆపరేటర్కి రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఎంపికైన అభ్యర్థులు మీరు అల్లూరి సీతారామరాజు జిల్లాలో మీరు పనిచేయవలసి వస్తుందని, ఈ ప్లేస్లో వెళ్ళేసి మీరు పనిచేయాల్సి వస్తుందని తెలియజేస్తున్నారండి. ఓకే, అలాంటి ఫ్రెండ్స్ ఇందులో ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. అన్ని జిల్లా వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవడానికి వీలు లేదండి. వాళ్ళు చాలా క్లియర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అల్లూరి సీతారాం జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నారండి. ఓకే, ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. జిల్లాల వారిగా మీకు ఉద్యోగాలు కావాలనుకుంటే మీ జిల్లా పేరు అనేది కింద కామెంట్స్ ద్వారా తెలియజేశారంటే మీ జిల్లాలో ఏదైనా జాబ్స్ ఉన్నట్లయితే వెతికి మీకు సెండ్ చేయడం జరుగుతుంది. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. మరొకసారి ఇది గూగుల్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అలానే ఎలా అప్లై చేసుకోవాలో మరొకసారి చెప్తాను, ఒకసారి చెక్ చేయండి.
అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు ఉన్నాయి, దాంట్లో అది ఎలా చెక్ చేసుకోవాలని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోటిఫికేషన్స్ కాకుండా 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ మీరు పొందాలి అనుకుంటే, ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళు మీరు గూగుల్లో వెళ్ళండి, తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన టాప్లో తెలుగుజాబ్.com అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే మన అప్సల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మన అప్సల్ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడే లేటెస్ట్గా ఉన్నటువంటి 100% జెన్యూన్ జాబ్ అప్డేట్, అలానే ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మీకు దొరుకుతుంది. ఒకసారి విజిట్ చేయండి. మీకు యూస్ఫుల్గా ఉన్నటువంటి అంటే ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇక్కడ మీకు పొందడం జరుగుతుందండి. అంటే కేజీబీవీలో కూడా అడ్మిషన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అలానే మనకు అన్ని సిమ్స్ అయితే యూజ్ చేస్తుంటాం. దాంట్లో ఏది తక్కువ రీఛార్జ్తో మనకి ఇక్కడ ఎంతకాలం అయితే యాక్టివ్లో ఉంటాయనే సిమ్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత గోల్డ్ ప్రైజెస్ కావచ్చు అండి, ఆ తర్వాత మనకు చూసుకుంటే ట్రాఫిక్ రూల్స్ కావచ్చు, ఆ తర్వాత మనకు పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన స్కీమ్స్ కావచ్చు, ఆ తర్వాత మనకు ఆరోగ్యానికి సంబంధించి, ఆ తర్వాత మనకు ఇక్కడ చూసుకుంటే తెలంగాణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలానే గ్రామీణ కరెంట్ ఆఫీస్లో కూడా ఉద్యోగాలు వచ్చాయి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను. అన్ని కూడా విజిట్ చేయండి. అలానే ఈ నోటిఫికేషన్ ఫస్ట్లో ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసినట్లయితే మన అప్సల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు అన్ని కూడా రీడౌట్ అనేది చేసుకోవచ్చు. నోటిఫికేషన్ అలానే ఇక్కడ పూర్తిగా అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇంకేదైనా ఈ వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.